రాష్ట్రంలో టమాటా రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంలో ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తొలుత పలు జిల్లా అధికారులతో చరవాణిలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా టమాటా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా నేరుగా రైతు బజారుల్లో విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు వివిధ ప్రాంతాల నుంచి వినతులు ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రజల సమస్యలు ఆలకిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ వాటి పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రజల వినతులు తక్షణమే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆర్థిక మోసాల కారణంగా వేలాది మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని పలు గ్రామాల రైతులు తమ వినతి పత్రంలో అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూతన కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని, త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని రైతులకు వివరించారు. తమ గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి రైతులు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.